అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్. సీఎం రేవంత్ పై జీవన్ రెడ్డి తిరుగుబాటు జెండా ఎగరవేసినట్లుగా తెలుస్తోంది. ఎస్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల మున్సిపల్ టికెట్ల వివాదం నిజంగా కాంగ్రెస్కి రాజకీయంగా ముసురులు పట్టిందానంటే గనక దానికి సంబంధించి ఇప్పుడు మనం గడిచిన 48 గంటల నుంచి జగిత్యాల వేదికగా జరుగుతున్నటువంటి రాద్ధాంతం అంతా చూస్తున్నాం. ఎందుకనంటే అక్కడ ఫిరాయించినటువంటి ఒక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్కి వచ్చారు అనేటువంటి ఒక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సంజయ్కి సుమారుగా జగిత్యాల మున్సిపాలిటీలు 50 వార్డులుంటే 30 వార్డులు ఆయన వర్గానికి కేటాయించి కేవలం 20 వార్డులు ఎన్నో ఏళ్ళ నుంచి పార్టీ జెండా మోసుకుని వస్తున్నటువంటి జీవన్ రెడ్డి అతని అనుచర గణానికి కేవలం 20 వార్డులు మాత్రమే కేటాయించడం ఇప్పుడు జగిత్యాల కాంగ్రెస్లో నిజంగా రాజకీయ చిచ్చు పెట్టినట్లుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో నేడు రేపు జీవన్ రెడ్డి హైకమాండ్కి ఒక అల్టిమేటం జారీ చేసి ఖచ్చితంగా ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారు అనేటువంటి ఊహాగానాలు అయితే గుప్పున ఇవి అందుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు జగిత్యాల ఈ యొక్క కాన్స్టిట్యున్సీలోనే రాయికల్ మున్సిపాలిటీ కూడా ఉంది. అక్కడ 12 వార్డులు ఉన్నాయి. ఈ 12 వార్డుల్లో కూడా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే వర్గానికి అంటే సంజయ్ వర్గానికి ఈ 8 స్థానాలు, మరోవైపు 4 స్థానాలు కేవలం జీవన్ రెడ్డికి మాత్రమే కేటాయించడం. సో ఇదంతా కూడా ఎక్కడికక్కడ ఎవ్వరూ కూడా నామినేషన్ దాఖలు చేయనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. మరి జీవన్ రెడ్డి ఏమన్నా తెర వెనుక మంత్రాంగం నడిపి ఖచ్చితంగా రెబల్స్గా వాళ్ళని బరిలోకి దింపి ఏమన్నా గెలిపించుకునే ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సో ఏదేమైనా సరే నిజంగా ఒక సీనియర్ నేతగా ఉన్నారు. జగిత్యాల ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఒకప్పుడు ఖచ్చితంగా జీవన్ రెడ్డి అంటే మంచి ప్రజాదరణగా ఉన్నటువంటి ఒక నాయకుడు. ఆయన మంత్రిగా చేశాడు. ఎన్నో పోర్ట్ఫోలియోలు కూడా ఉన్నటువంటి ఆయనకి, అలాగే ఆయనను అంటిపెట్టుకున్నటువంటి అనుచర గణానికి నిజంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం అంటే పరోక్షంగా పార్టీ ఫిరాయింపుల కేసు కూడా జరుగుతోంది. సో ఆయన ఆల్రెడీ స్పీకర్ కూడా పిలవడం జరిగింది. సో నేను ఇంకా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నాననేటువంటి ఒక మాట అయితే సంజయ్ డైరెక్ట్గా నేరుగా స్పీకర్ యొక్క విచారణలో చెప్పడం, స్పీకర్ కూడా ఈ యొక్క అనర్హత వేటు వేయాలైనటువంటి బీఆర్ఎస్ ఏదైతే కంప్లైంట్ చేస్తుందో ఆ పిటిషన్ కూడా కొట్టివేయడం. ఎస్, జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ స్టిల్ ఆయన ఇంకా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు అని చెప్పినటువంటి మాట మనం ఎవ్వరూ కూడా మర్చిపోలేము. సో ఒకవైపు ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే మరి ఆయన వర్గానికే కాంగ్రెస్ జగిత్యాలకు సంబంధించి 30 వార్డులు, అలాగే రాయకల్కి సంబంధించి 8 వార్డులు కేటాయించడం అంటే 38 వార్డులు వాళ్ళకే సంజయ్ అండ్ టీంకే కేటాయించడం అనేది నిజంగా జీవన్ రెడ్డి అండ్ టీంకి అస్సలు పొసగడం లేదు. డైరెక్ట్గా ఇప్పుడు అధిష్టానానికే నేరుగా టార్గెట్ చేశారు జీవన్ రెడ్డి. ఎస్, ఖచ్చితంగా ఏమన్నా నాపై ఏమన్నా కోపం ఉంటే నాపైన తీర్చుకోండి. సామాన్య కార్యకర్తలు ఏం చేశారు, ఎన్నేళ్లుగా జెండా పట్టుకున్నటువంటి నాతో వెన్నంటి ఉండి నడిచినటువంటి కార్యకర్తలకి ఇలా ద్రోహం చేస్తారా మీరు? ఖచ్చితంగా నేను ఊరుకునేది లేదంటూ కూడా జీవన్ రెడ్డి కొన్ని గంటల క్రితం ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ తన ఆవేదనని, ఆక్రందనని వెల్లిబుచ్చినటువంటి సందర్భం. సో ఈ క్రమంలో జగిత్యాల్లో కూడా హుటాహుటిన రాయికల్ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఒక ఆయన కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి జగిత్యాల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి మరొక ఆమె కావచ్చు, ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. సో ఈ యొక్క రాజీనామాల పర్వం ఇంకా కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో తెర వెనుకైతే జీవన్ రెడ్డి తన అనుచర వర్గానికి నిజంగా పెద్దపీట వేసేలాగా ఒక ఇండిపెండెంట్గా బరిలోకి దింపి ఏమన్నా తెర వెనుక మంత్రాంగం నడపబోతున్నారా అంటే ఆల్రెడీ నామినేషన్లు వేసేశారు. నామినేషన్ల ఉపసంహరణ కూడా నిన్నటితో కూడా పూర్తయిపోయింది. మరి చూడాలి మరి ఈ యొక్క గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏముంది అనేది. సో దీనికి సంబంధించి అయితే ఒకసారి చూద్దాం. నాట్ ఓన్లీ జగిత్యాల, మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు, వరంగల్ జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లాలో కావచ్చు ఈ యొక్క కాంగ్రెస్కు సంబంధించి మున్సిపల్ టికెట్ల వ్యవహారం అయితే ఆ పార్టీకి పెద్ద తలనొప్పినే తెచ్చిపెట్టిందని అనుకోవచ్చు. సుమారుగా ఎన్నికలు ఫిరాయించినటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేలు సుమారుగా 10 మంది బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి సందర్భం. చాలామందికి క్లీన్ చిట్ కూడా ఇచ్చేశారు ఇటు స్పీకర్ కూడా. వాళ్ళంతా కూడా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు అనేటువంటి ఒక తీర్పు కూడా ఇచ్చేశారు. సో ఒకవైపు తీర్పు ఇచ్చినా సరే వాళ్ళకే మరీ ముఖ్యంగా ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలకే పెద్దపీట వేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ.
సొంత పార్టీ నేతల్ని ఎన్నో ఏళ్ళుగా పార్టీ వెన్నంటూ ఉండి నడిచినటువంటి నేతల్ని, కీలక నేతల్ని పక్కన పెట్టి మరి ఫిరాయింపు ఎమ్మెల్యేలకి నిజంగా పట్టం కట్టడం నిజంగా ఆ పార్టీ శ్రేణుల్లో నిజంగా అగ్గిరాజేసిందని అంటే కనుక ఎలాంటి అతిశయోక్తి లేదు. దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. మున్సిపాలిటీ టికెట్ల కేటాయింపులో జగిత్యాల కాంగ్రెస్లో జగడం మరింత తీవ్రమైంది. నియోజకవర్గంలోని జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీల్లో కలిపి ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి 38 సీట్లు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వర్గానికి 22 సీట్లు కేటాయించడంతో సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కండువా వేసుకున్నటువంటి అసలు కార్యకర్తలను పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడంపై జీవన్ రెడ్డి వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎలాంటి కోపం ఉన్నా నాపై తీర్చుకోండి, కానీ కార్యకర్తలను అన్యాయానికి గురి చేయొద్దంటూ కూడా జీవన్ రెడ్డి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ పదవులకు సైతం శ్రేణులు రాజీనామాలు చేస్తున్నటువంటి సందర్భం గ్రౌండ్ లెవెల్లో. జగిత్యాల విషయానికి చూసుకుంటే కనుక మున్సిపాలిటీలోని 50 వార్డుల్లో సంజయ్ వర్గానికి 30 మందికి, అలాగే జీవన్ రెడ్డి వర్గానికి 20 మందికి టికెట్లు దక్కాయి. రాయికల్ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. అక్కడ ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి 8, మాజీ మంత్రి వర్గానికి 4 సీట్లు కేటాయించడంతో జీవన్ రెడ్డి వర్గం తీవ్ర ఆగ్రహానికి లోనవుతోంది. టికెట్ కేటాయింపుల్లో అన్యాయం చేశారంటూ రాయికల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని నాగరాజు కావచ్చు, అలాగే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపాముల మమత తమ పదవులకు రాజీనామా చేసేశారు. ఇక 2వ వార్డు నుంచి బీఫామ్ పొందినటువంటి మేకల రమేష్ కూడా పోటీకి నిరాకరించారు. వర్గపోరు, అన్యాయం కారణంగా బరిలో నిలబడటం సరికాదంటూ ఆయన ఈ నేపథ్యంలో తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఎన్నికల అధికారుల ముందే ఈ యొక్క కాంగ్రెస్ ఇచ్చినటువంటి బీఫామ్స్ కూడా కాంగ్రెస్ అభ్యర్థులైతే చించివేసినటువంటి సందర్భాలు కూడా కనిపించాయి. కాంగ్రెస్ విడుదల చేసినటువంటి మొదటి లిస్టులో 29వ వార్డు అభ్యర్థిగా జీవన్ రెడ్డి వర్గానికి చెందినటువంటి తోపారపు లావణ్య పేరు ఉంది. కాకపోతే కాసేపటికే లిస్టులో మార్పులు చేర్పులు చేసి ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి చెందినటువంటి తేజస్విని పేరు ప్రకటించింది. ఇద్దరికీ బీఫామ్లు కూడా జారీ అయిపోయాయి. ఈ నేపథ్యంలో తోపారపు లావణ్య పేరు బీఫామ్లో లేదంటూ తేజస్విని సోదరుడు పవన్ ఎన్నికల అధికారుల సమక్షంలో బీఫామ్ని చించేసినటువంటి సందర్భం. దీంతో 2 వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. మంత్రి అడ్లూరి అలాగే ఎమ్మెల్యే సంజయ్ జోక్యం చేసుకోవడంతో తేజస్విని ఇండిపెండెంట్, అలాగే లావణ్య కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇక జగిత్యాల మున్సిపాలిటీలో 20వ వార్డు బీఫామ్ వీరబత్తిని పద్మావతికి కేటాయించారు. అనంతరం గొల్లపల్లి మాధవీలతకు కొత్త బీఫామ్ ఇచ్చారు. ఈ క్రమంలో వాగ్వాదం జరగగా ఆగ్రహించినటువంటి డీసీసీ చీఫ్ నందయ్య అలాగే పద్మావతి పేరుతో ఉన్నటువంటి బీఫామ్ని అక్కడికక్కడే చించివేసినటువంటి సందర్భం. ఇక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట భారీ బందోబస్తు. ఇప్పుడు మున్సిపల్ నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు నిన్న కావడంతో నిన్న ఉదయం నుంచే జీవన్ రెడ్డి అనుచరులు అలాగే సంజయ్ ఇంటిని ముట్టడిస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. పరిస్థితి ఉద్రిక్తత తలెత్తడంతో ఎమ్మెల్యే సంజయ్ క్యాంప్ ఆఫీస్ అలాగే నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాస్తవానికి జగిత్యాల మున్సిపాలిటీలో 50 వార్డులకు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి 30, కాంగ్రెస్ సీనియర్ లీడర్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గానికి 20 మందికి టికెట్లు లభించాయి. అలాగే రాయికల్ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి 8, జీవన్ రెడ్డి వర్గానికి 4 సీట్లు కేటాయించడంతో నిజంగా జీవన్ రెడ్డి వర్గీయులు అలాగే జీవన్ రెడ్డి వాళ్ళ యొక్క ఆగ్రహం అయితే కట్టలు దించుకుంది. దీంతో రాయికల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని నాగరాజు అలాగే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపాముల మమత తమ పదవులకు రిజైన్ చేయడం నిజంగా లోకల్గా జగిత్యాల కాంగ్రెస్లో నిజంగా ఈ యొక్క రాజకీయ ముసలం ముదిరిందనే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఇన్నేళ్లుగా పనిచేస్తే నిజమైన కార్యకర్తలకు అన్యాయం చేసి నా మెడ కోసేసింది అని జీవన్ రెడ్డి మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2వ వార్డు నుంచి కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చినా కూడా మేకల రమేష్ పోటీకి నిరాకరించారు. వర్గపోరు కారణంగా పోటీలో ఉండలేనంటూ కూడా తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఉద్రిక్త కారణంగా ఎమ్మెల్యే సంజయ్ క్యాంప్ ఆఫీస్ అలాగే ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదేమైనా సరే నిజంగా మా జీవన్ రెడ్డి అనగానే యునైటెడ్ ఏపీలో ఉన్నప్పుడు మాజీ మంత్రిగా చేసినటువంటి సందర్భం, ఆయన ఎంతో సీనియర్ లీడర్. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వెన్నంటే ఉంటూ నిజంగా జగిత్యాల పట్టణంలో కావచ్చు జగిత్యాల నియోజకవర్గంలో అనేక మార్లు కాంగ్రెస్ జెండా ఎగరవేసినటువంటి ఘనత ఆయన సొంతం. సో అలాంటి వ్యక్తికి అలాగే ఆయనను అంటిపెట్టుకున్నటువంటి అనుచర గణానికి నిజంగా
ఇప్పుడు డీసీసీ కావచ్చు, ఇటు పీసీసీలు కావచ్చు అన్యాయం చేశాయి అని అంటే కనుక ఎస్ గ్రౌండ్ లెవెల్లో తెర వెనుక ఏదో జరుగుతోంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫిరాయించి మరీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం, సో అతను యొక్క ఐడెంటిటీని నిజంగా మార్క్ని తనదైన శైలిలో వేయడం చూస్తుంటే కనుక ఎస్ ఖచ్చితంగా తన అనుచర గణానికి అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 30 జగిత్యాల 30 ఈ యొక్క జగిత్యాలకు సంబంధించి 50 వార్డులు ఉంటే అందులో 30 సంజయ్ వర్గానికి కేటాయిస్తే ఎస్ ఆ 30 కూడా ఇప్పుడు బీఆర్ఎస్ వర్గానికే చెందినట్లుగా మనం అంతా చూడాలి. అలాగే రాయికల్ మున్సిపాలిటీ విషయానికి వస్తే అక్కడ 12 వార్డులు ఉన్నాయి. సో 8 సంజయ్ వర్గానికి కేటాయించడం చూస్తే ఆ 8 కూడా బీఆర్ఎస్ వర్గానికి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎందుకు ఇక్కడ బీఆర్ఎస్ వర్గం అని పదే పదే అని నేను ప్రస్తావిస్తున్నానంటే ఎస్ స్పీకర్ కూడా తేల్చేశారు. ఎస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఆల్రెడీ ఆయన బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు, పార్టీ ఫిరాయించారు అనడానికి ఆధారాలు లేవంటూ కూడా ఆయన తీర్పునివ్వడం నిజంగా నేను ఇప్పుడు చెప్పడానికి అదే ప్రధాన కారణం. ఏదైనా సరే జీవన్ రెడ్డి 1-2 రోజుల్లో ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకుంటారా, లేదా తన అనుచర గణంతో ఏదైనా ముందు నుంచి కూడా ఏమన్నా లోపాయకారి సమాలోచనలు మంతనాలు జరిపి ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నారా, రెబల్స్గా బరిలోకి దింపి తన అనుచర గణాన్ని నిజంగా పోటీ చేయించబోతున్నారా అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. అసలు ఎన్ని సెట్స్ నామినేషన్ దాఖలయ్యాయి, ఎంతమంది ఉపసంహరించుకున్నారు, దీనికి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ కూడా ఈసీ రిలీజ్ చేసింది. సో చూడాలి మరి అందులో జీవన్ రెడ్డి వర్గీయులు ఎంతమంది ఉన్నారు, ఈ యొక్క ఇండిపెండెంట్ అభ్యర్థులు అలాగే రెబల్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఇటు జగిత్యాల్లో కావచ్చు, మరోవైపు రాయికల్లో కావచ్చు. సో చూడాలి మరి నిజంగా ఆయన ఏమన్నా ఇండిపెండెంట్గా లేకపోతే రెబల్స్గా బరిలోకి దింపి ఏమన్నా ఒకవేళ తెరచాటు నుండి ఏమన్నా వేయించారా నామినేషన్స్, ఏమన్నా ఆయన ఓన్గా వాళ్ళ తరపున ప్రచారం చేసి ఖచ్చితంగా వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేసి ఎమ్మెల్యే సంజయ్కి నిజంగా ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా అనేది కూడా ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. పోయినసారి ఏదో పొరపాటు అయితే చేయి దారిపోయింది, ఈసారి మాత్రం అందరూ ఐక్యంగా నిలబడాలి, ఖచ్చితంగా గెలిపించుకోవాలి. మన రామనేతితో మున్సిపాలిటీ కూర్చోబెట్టాలి, మీ అందరు బాధ్యత చెప్పాలి. దేనికైనా సిద్ధపడాలి, ఎప్పుడు కూడా ఎక్కువ కావద్దు. ఏది ఉన్నా నేను నిలబడతా, నేను పని చేస్తా, నేను మాట్లాడతా. మీ వాడకట్ల ఏ అవసరం ఉన్నా ఏ కష్టం వచ్చినా ఎవరికి ఏ ఆపద వచ్చాను నిలబడతా అని చెప్పి అంటున్నాను. నాది బాధ్యత. వచ్చిందా బెదిరితో రాత్రిపూట దొంగలు లెక్క అవకాశవాదులు కావలి కాస్తున్నారు, జాగ్రత్త అంటున్నాను. 10 ఏళ్ళు ఎవడైతే చెమటోడ్చిండో, 10 ఏళ్ళు ఎవడైతే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిండో వాందే కాంగ్రెస్ పార్టీ వాందే గెలిపియాలని చెప్పంటున్నాను. 5 ఏళ్ళు కష్టపడ్డాం బిడ్డ, 5 ఏళ్ళు మనం బొర్లిచ్చిండ్రు. మళ్ళీ అలా అవకాశం కోసం మనం దొంగతనం వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దొంగలు జాగ్రత్త, దొంగల గురించి జాగ్రత్త అంటున్నాను. ఎవరు వచ్చినాక ఎత్తుందో ఇడిచిపెట్టడం ముచ్చట్లేదు, ఖచ్చితంగా ఎదుగుతో ఈసారి మనం గెలిపించుకోవాలా. పోయినసారి ఏదో పొరపాటు అయితే చేయి దారిపోయింది, ఈసారి మాత్రం అందరూ ఐక్యంగా నిలబడాలి, ఖచ్చితంగా గెలిపించుకోవాలి. మన రామనేతితో మున్సిపాలిటీ కూర్చోబెట్టాలి, మీ అందరు బాధ్యత చెప్పాలి. దేనికైనా సిద్ధపడాలి, ఎప్పుడు కూడా ఎక్కువ కావద్దు. ఏది ఉన్నా నేను నిలబడతా, నేను పని చేస్తా, నేను మాట్లాడతా. మీ వాడకట్ల ఏ అవసరం ఉన్నా ఏ కష్టం వచ్చినా ఎవరికి ఏ ఆపద వచ్చాను నిలబడతా అని చెప్పి అంటున్నాను. నాది బాధ్యత. వచ్చిందా బెదిరితో రాత్రిపూట దొంగలు లెక్క అవకాశవాదులు కావలి కాస్తున్నారు, జాగ్రత్త అంటున్నాను. 10 ఏళ్ళు ఎవడైతే చెమటోడ్చిండో, 10 ఏళ్ళు ఎవడైతే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిండో వాందే కాంగ్రెస్ పార్టీ వాందే గెలిపియాలని చెప్పంటున్నాను. 5 ఏళ్ళు కష్టపడ్డాం బిడ్డ, 5 ఏళ్ళు మనం బొర్లిచ్చిండ్రు. మళ్ళీ అలా అవకాశం కోసం మనం దొంగతనం వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దొంగలు జాగ్రత్త, దొంగల గురించి జాగ్రత్త అంటున్నాను. ఎవరు వచ్చినాక ఎత్తుందో ఇడిచిపెట్టడం ముచ్చట్లేదు, ఖచ్చితంగా ఎదుగుతో ఈసారి మనం గెలిపించుకోవాలా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.